వేద టీవీ ప్రేక్షకులకు నమస్కారము. శతభిషం నక్షత్రమునందు జన్మించిన వారు తమ పూర్వజన్మ సుకృతము చేత సున్నితమైన శరీరము, జ్ఞాపక శక్తి, ఆకర్షణీయమైన కళ్ళు వీరికి పుట్టుకతో లభించును. వీరు సత్యమేవ జయతే అని నమ్ముతారు. వీరు సత్యము కొరకు ఎంతటి త్యాగానికైనా సిద్ధమే. వీరు తమ అభిప్రాయం వల్ల చాలా మందిని ఎదుర్కోవలసి వస్తుంది. మత ఆచారములను పాటిస్తారు. వీరికి స్వతంత్రంగా ఆలోచించి ప్రవర్తించటం అంటే ఇష్టము. వీరు ప్రపంచం పూర్తిగా మారాలని, పాత ఆచారాలు సాంప్రదాయాలు పోయి కొత్తవి రావాలని కోరుకుంటారు. వీరి ఆలోచన ప్రపంచానికన్నా కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్తుంది. వీరు ఆవేశపరులతోనూ హిస్టీరియా ఉన్నవారితో చక్కగా మాట్లాడగలరు. వీరు అందరినీ సోదర సోదరీమణులుగా చూడగలరు. వీరు ఒక నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని మార్చుట ఎవరి వల్ల కాదు. వీరు జీవితంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటారు. వీరిది నిర్మలమైన మనస్సు. వీరు మంచి చెడ్డ కలయిక. వీరు కోపం వచ్చినా శునకం వలె లేస్తారు, కానీ త్వరగా శాంతమవుతారు. వీరు అప్పుడప్పుడు ఒంటరిగా ఉండుటకు ఇష్టపడతారు. వీరు తమ తెలివితేటలు ప్రదర్శించుటకు సిగ్గుపడతారు. వీరు తమ మాటల చాతుర్యం వలన తన తెలివితేటలు బయట పెట్టగలరు. వీరికి 34 సంవత్సరముల వరకు స్థిరత్వము ఉండదు. ఆపై నిరంతర అభివృద్ధి పొందుతారు. వీరు జ్యోతిష్య శాస్త్రము, మానసిక శాస్త్రము, వైద్య శాస్త్రములలో రాణిస్తారు. వీరు రచయితగా మంచి పేరు సంపాదిస్తారు. వీరు తమ దగ్గరి వారి నుండి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీరు తమ అన్నదమ్ముల ద్వారా మానసిక వేదన పొందుతారు. వీరి వైవాహిక జీవితం మిశ్రమంగా ఉంటుంది. వీరి ఆరోగ్యము బాగుండును, కానీ వీరు చిన్న ఆరోగ్య సమస్యలను కూడా తట్టుకోలేరు. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి నక్షత్రాధిపతి రాహు అగుట చేత తాతలు, బావలు, బావమరుదులు, వదినలు, మరదళ్ళ వరస వారి ఆదరణ లభిస్తుంది. వారి వల్ల మంచి జరుగును. మానసిక దృఢత్వము, కార్య సాఫల్యము, గౌరవము, శత్రువులను జయించుట, స్థాన చలనాల వల్ల విద్యా ఆటంకాలు ఉన్నా తెలివితేటలతో ఉత్తీర్ణత, తత్వశాస్త్ర పరిశోధనలు, కుల మత వర్గ రాజకీయాలందు రాణింపు, భక్తి జ్ఞానము లభించును. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి రాష్ట్రాధిపతి శని అవుట చేత శ్రమకారకుడు, ఆయుష్కారకుడు. గట్టి ఆయుష్ను పొందుట, శ్రమకోర్చి పని చేయగలుగుట, కార్మికుల వల్ల మంచి జరుగుట, అలసట లేకుండా, సోమరితనము లేక దరిద్రాన్ని దూరం చేసుకొని ఆరోగ్యంగా జీవించగలుగుట, చేయి పనులయందు గుర్తింపు పొందుట, పట్టుదలతో విద్యాభివృద్ధి, పరిశ్రమలు, మెకానిక్స్, సిఐడి, పోలీస్ శాఖలలో అభివృద్ధి, శ్రమతో కూడిన ఏ పనైనా చేస్తారు. పెద్దల ఆశీర్వాదం పొందుట మంచిది. వీరి జన్మజాతకములో దశాధిపతుల ప్రభావము చేత మొదటి 25 సంవత్సరముల వరకు మానసిక దృఢత్వము, కార్య సాఫల్యము, గౌరవము, శత్రువులను జయిస్తారు. విద్యా ఆటంకాలు ఉన్నా తెలివితేటలతో ఉత్తీర్ణత సాధిస్తారు. తత్వశాస్త్రము, పరిశోధనలలో రాణిస్తారు. 25 సంవత్సరముల నుండి 50 సంవత్సరములలో సోమరితనము లేకుండా శ్రమకోర్చి పని చేసినచో మంచి గుర్తింపు, ఆరోగ్యము పొంది దరిద్రానికి దూరంగా ఉంటారు. శనికి సంబంధించిన ఏ వ్యాపారంలోనైనా విజయం సాధిస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. 50 సంవత్సరముల నుండి 75 సంవత్సరములలో మనస్సు పూర్తిగా సహకరించును. మత శాస్త్రములలో అభివృద్ధి కలుగును. జ్ఞాన సంబంధమైన సంస్థలు స్థాపిస్తారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యములచే ఆరోగ్యము పొందుతారు. సద్గురువుల ద్వారా స్వప్నావస్థలో భగవత్ అనుగ్రహం పొందుతారు. వీరు పాటించవలసిన పద్ధతులు: గోమేధికము, ఇంద్రనీలము మరియు దశాధిపతి రత్నములు ధరించాలి. డబ్బులు పెట్టుకునే జేబులో చిన్న వెండి గోళాలు పెట్టుకోవాలి. ఆవాలు, తంబాకు, బీడీలు, సిగరెట్లు, చుట్టలు దానం చేయాలి. ఏ పని మొదలుపెట్టినా మధ్యలో ఆపకూడదు. పరాయి స్త్రీలకు దూరంగా ఉండాలి. 400 గ్రాముల బెల్లము నువ్వుల ఉండలుగా చేసి చేపలు ఉన్న పారే నీటిలో వేయాలి. అడ్డదారిలో ధనము సంపాదించకూడదు. పాడైన ఎలక్ట్రిక్ వస్తువులు ఇంటిలో ఉంచుకోకూడదు. ఇంట్లో కానీ వద్ద కానీ ఎలాంటి ఆయుధములు ఉంచకూడదు. సంవత్సరంలో 4 పీచు ఉన్న కొబ్బరికాయలు నీటిలో ప్రవహింపజేయాలి. తెల్లని దుస్తులు ధరించాలి.
బుధ శనివారాల్లో మాంసాహారం తినకూడదు. మత్తు పదార్థాలు త్రాగకూడదు. శనివారం రోజు నువ్వుల నూనె, ఇనుము, నలుపు వస్త్రములు మొదలగునవి దానము చేయాలి. నువ్వుల నూనెతో చేసిన బజ్జీలు కాకులకు వేయాలి. 43 రోజులు వరుసగా చెప్పులు లేకుండా దేవాలయానికి వెళ్ళాలి. ఎవరికైనా చెప్పులు దానం చేయాలి. 10 మంది గ్రుడ్డివారికి భోజనం పెట్టాలి. కూలీలను, కార్మికులను ఆదరించాలి, గౌరవించాలి. ఇనుప ఉంగరము మధ్య వేలుకు ధరించాలి. నువ్వుల నూనెలో వేయించిన పూరీలు, బజ్జీలు గరీబులకు పంచాలి. ఈ పద్ధతులన్నీ తప్పకుండా పాటించినచో వీరి మనస్సు, శరీరము వీరి ఆజ్ఞానుసారముగా ఉండును. వీరి పరిస్థితులు అనుకూలంగా మారును. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు వేదా టీవీని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. స్వస్తి.